నమస్తే. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో 2024 ఆగస్టులో, అంటే సరిగ్గా ఒక సంవత్సరంన్నర క్రితం వాళ్ళు రాసుకున్న ఒక లేఖ బయటకు వచ్చింది. అంటే ఆ పోలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసిన పరిశీలన, ఇవన్నీ కూడా ఒక లేఖ రూపంలో బయటకు వచ్చినాయి. దాదాపుగా ఇది 40 పేజీలు ఉన్నది. ఈ 40 పేజీల్లో కొంత ఆత్మ పరిశీలన కూడా ఉన్నది. అంటే మనం కొన్ని తప్పులు చేశాం అన్న కోణంలో కూడా వాళ్ళు విశ్లేషించుకున్నారు. సో మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? 2024 ఆగస్టులో, ఆ తర్వాత ఎందుకు ఇది బయటికి రాలే? సడన్గా బయటికి రావడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ తెలంగాణలో ఉన్న న్యూస్ పేపర్లు, జాతీయ న్యూస్ పేపర్లు అండ్ సోషల్ మీడియా దీన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే, మావోయిస్టులు ఆనాడే అనుకున్నారు, ఇప్పుడు కొత్తగా ఇది జరుగుతున్నది ఏం కాదు, ఆనాడే వాళ్ళు సాయుధ విరమణ చేయాలనుకున్నారు అనే ఒక కోణాన్ని పేపర్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి, మీడియా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతున్నది, ఏం జరిగింది, దీని మీద ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ 40 పేజీల మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో ఆ లేఖ మీద. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే అన్న. నమస్తే. యా, మీరు టోటల్ 40 పేజీలు చదివే ఉంటారు. నేను కూడా కొంత బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేసిన. ఇవాళ పేపర్లలో కూడా వచ్చింది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకొక 2-3 పేపర్లలో వచ్చింది. ఓవరాల్గా ఇది 2024 ఆగస్టులో అని చాలా క్లియర్గా ఎండింగ్లో ఉన్నది. అంటే ఆల్మోస్ట్ సంవత్సరంన్నర అవుతున్నది. ఇది ఆ రోజు ఎందుకు బయటికి రాలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే వాస్తవంగా ఇది ఓపెన్ సర్క్యులర్ కాదు, ఇది పిబి సర్క్యులర్ 1/2024 అనేది ఏదైతే వచ్చిందో జిల్లా స్థాయి కమిటీలకి అని ఇది ఉంటది. ఈ నోట్ ఇక్కడ ఇచ్చిండ్రు. ఈ సర్క్యులర్ లో రాష్ట్ర కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, స్పెషల్ జోన్ ఇవి ఎవరెవరికి అందాలి అనే దాని మొత్తంగా ఇంటర్నల్ గా ఉన్న పార్టీలోనే ఆ లేఖ ఉండాలి. వాళ్ళ మధ్యనే చర్చ కోసం అది పంపించడం జరిగింది అనమాట. ఇది ప్రజల కోసం కాదు, లేకపోతే ప్రజా సంఘాల కోసం కాదు, బయట ఉన్న విప్లవ శ్రేణుల కోసము, విప్లవ అభిమానుల కోసము కాదు. ఇది పూర్తిగా స్వీయ పరిశీలన చేసుకొని వాళ్ళకు వాళ్ళు, అంటే ఒక పీబీ మీటింగ్ నుంచి ఇంకొక పీబీ మీటింగ్ వరకు, లేకపోతే ఒక సిసి మీటింగ్ నుంచి ఇంకొక పీబీ మీటింగ్ వరకు. పీబీ అంటే పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇంకా అతి ముఖ్యమైనటువంటి కమిట్మెంటు, లేకపోతే ఒక ఉద్యమ అనుభవాలు, అవగాహన, త్యాగనిరతి, క్రమశిక్షణ, ఇవన్నీ ఎవరెవరికైతే ఇంకా ఉంటాయో వాళ్ళలోంచి సీసీలోంచి పీబీఓ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ పీబీ సభ్యులు 6 నెలలకోసారి, సంవత్సరంకి ఒకసారి, ఇంకా వీలు కాకపోతే 2 నెలలకోసారి, మొత్తం మెజార్టీ కాకుండా కానీ అట్లీస్ట్ మెజారిటీ వాళ్ళని కూర్చొని మాట్లాడుకునే ఒక సాంప్రదాయం పార్టీలో ఉంటుంది. మొత్తం పార్టీలో 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. ఒకటి మొత్తంగా కాంగ్రెస్, తర్వాత కేంద్ర కమిటీ, దాని తర్వాత పీబీ. కాంగ్రెస్ అనేదేమో చాలా 3-4 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, కొన్నిసార్లు 10 సంవత్సరాలకు ఒకసారి కూడా జరిగిన పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు 3-4 సంవత్సరాలు జరిగిన పరిస్థితి కూడా ఉంటుంది. కాంగ్రెస్ అంటే అది మొత్తంగా కూడా పార్టీ యొక్క పూర్తి స్థాయి నిర్ణయాధికారం ఉండేది కాంగ్రెస్కి. కేంద్ర కమిటీకి ఒక స్థాయి వరకు ఉంటుంది. పీబీకి ఇంకా పరిమితమైనటువంటి ఆన్గోయింగ్ ఇష్యూస్ పైన, ఆన్గోయింగ్ కార్యక్రమాల పైన, ఆన్గోయింగ్ నిర్మాణపరమైన ఇతర విషయాలపైన, లేకపోతే ప్రభుత్వాలు నిర్వహించే పాత్రలపైన, వాటి మీద నిర్ణయాలు చేసే ఉంటుంది. అయితే ఇది పీబీ, ఒక పోలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి కింద ఉన్నటువంటి క్యాడర్ కి, నాయకులకి దాన్ని వాళ్ళు చేసిన విశ్లేషణ పంపించే ప్రయత్నం అంతే. దీంట్లో పీబీలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే వాళ్ళు తీసుకొని ఎజెండా పెట్టుకుంటారో ఆ ఎజెండాల అంశాల వారిగా వాళ్ళు చర్చించినట్టుగా దీంట్లో కనపడుతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఇవాళ పేపర్లు ఫోకస్ చేసింది ఏంటంటే, ఆ రోజునే వీళ్ళు సాయుధ విరమణ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో తప్పులు చేశారు వీళ్ళు, ఆ తప్పుల్లో భాగంగానే మావోయిస్టు పార్టీ అంతా ఈ సిచ్యువేషన్లోకి రావడానికి కారణమైంది అన్నది అందులో ప్రధానంగా ఉన్నట్టు పేపర్లో రాసినాయి. అంటే నేను దాదాపుగా దీన్ని 2-3 సార్లు చదివినా. నేను ఇప్పటికే 2-3 సార్లు చదివినా. మళ్ళా నిన్న మీడియాలో
అన్ని టీవీ నైన్ ఇంకా ఇతర మీడియాలో వస్తున్నప్పుడు కూడా మళ్ళీ కూడా చదివిన ఇది మళ్ళీ చదివితే నాకైతే ఎక్కడ కూడా మొత్తంగా ఈ 40 పేజీల ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో ఈ సర్క్యులర్లో ఎక్కడ కూడా అంశం ఉన్నట్టుగా నాకైతే కనపడలేదు. ఇంకా దానికి భిన్నమైన అంశాలే ఉన్నాయి. మనం కగారుని ఎట్లా ఎదుర్కోవాలి, దాన్ని ఎదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన పటిష్టవంతమైనటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రచార కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఇంకా పిఎల్జే పరంగా కావచ్చు, లేకపోతే పార్టీ నిర్మాణ పరంగా కావచ్చు, ఏ విధంగా మనం తీసుకోవాలనే అంశం ఉంది. కానీ ఎక్కడ కూడా సాయుధ పోరాట అనే పదం అసలు లేదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది మీడియా వాళ్ళకి కానీ లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాని ఏంటంటే సాయుధ పోరాటం అనే పదం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఉండదు. ఓకే, ప్రజాయుద్ధ పందా అది ఒకనాడు 1977 నుంచి ప్రారంభమైన కేఎస్ సత్యమూర్తి గ్రూప్గా పార్టీగా ప్రారంభమైన అప్పటి నుంచి మొదలుకుంటే 1980 తర్వాత పీపుల్స్ వార్గా రూపాంతరం చెందిన తర్వాత మళ్ళా 2004 తర్వాత మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందిన మొత్తంలో ఈ పరిణామ క్రమంలో ఎక్కడ కూడా సాయుధ పోరాటం అనే పదం బుద్ధున్నోడు, తెలివి ఉన్నోడు, అవగాహన ఉన్నోడు, కమ్యూనిస్టు సమాజాన్ని మార్చాలని వాడు ఎవ్వడు అసలు ఈ పదం వాడడు. ఇప్పుడు చూడండి, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ నేను చదువుతున్నా. ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టం, ప్రజా ఉద్యమాల నిర్మాణంలో ఫెయిల్ అయినాం, వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపు మారింది. 2004లో మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయం పైన అంతర్మథనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్. ఆయుధాలు వదిలేద్దామనే లైన్ ఎక్కడైనా మీకు కనిపించిందా? మరి వాళ్ళు హెడ్డింగ్ పెట్టి రాసినారు. ఎక్కడ కూడా దీంట్లో ఏ మాత్రం కూడా శశవిషాలు లేకుండా పార్టీ సభ్యులు ఎవరైతే ఉంటారో పార్టీ మెంబర్స్ పిఎం స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళల్లో వస్తున్న పెడధోరణులు ఏవైతే ఉన్నాయో ఆ పెడధోరణులు అన్నిటి కూడా వీటిల్లో పొందుపరుచుకోవడం వల్ల జరిగింది. అది డీకే కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంతటా కూడా వాళ్ళు చాలా ఎంత పకడ్బందీగా గత కొద్ది కాలంగా పార్టీ సభ్యత్వ అర్హతలను, ప్రమోషన్ అర్హతలను సరిగా పాటించకపోవడంతో పార్టీ సభ్యత్వం సాపేక్షంగా పెరిగినప్పటికీ కొంతమంది వివిధ స్థాయిల్లోకి ప్రమోట్ అయినప్పటికీ ఉద్యమ సమస్యల పరిష్కారంలో పార్టీ శక్తి, సమర్థతలు సాపేక్షంగా తక్కువగా ఉన్నాయి. ఎంత గొప్ప విషయం ఇది! అంటే ఒక పార్టీ సభ్యత్వం ఇచ్చేటప్పుడు కూడా ఏ పద్ధతులు పాటించాలి? అవకాశవాదం ఉండొద్దు, మితవాదం ఉండొద్దు, స్వీయాత్మక భావన ఉండొద్దు. నా మిత్రుడు, నా కుటుంబ సభ్యుడు, నా కులపోడు, లేకపోతే మా జిల్లా వాడు, లేకపోతే నేను పార్టీలోకి తీసుకొచ్చినా నేను వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి. ఇటువంటి వాటిని కూడా చాలా సూక్ష్మమైన అంశాలను కూడా వాళ్ళు చర్చించుకున్నటువంటి ఉన్నది. అనుభవవాద, పిడివాద, స్వీయాత్మక ఫలితంగా సిద్ధాంతాన్ని, మౌలిక పందాను, పాలసీలను ఆచరణకు అన్వయించడంలో లోపం జరగడంతో పాటు వర్గ పోరాట గెరిల్లా యుద్ధ ఆచరణ నుండి ముందుకు వస్తున్న సాకారణాత్మక, నకారాత్మక అనుభవాలను విశ్లేషిస్తున్నప్పటికీ వాటిలోనే సాకారాత్మక అనుభవాలను విశ్లేషించే సాధారణీకరించడంలో బలహీనత కొనసాగుతుంది. ఎంత గొప్ప విషయం! వాళ్ళు ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర రీజియన్లోని రాష్ట్రాల్లోని పార్టీ సభ్యుల్లోని ఒక సెక్షన్లో పార్టీ రహస్యంగా ఉంటే విశాల ప్రజానికాన్ని వర్గ పోరాటంలో సమీకరించలేమని తప్పుడు భావాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటిది? అంటే పార్టీ రహస్యంగా ఉంచాలి, రహస్య నిర్మాణం పటిష్టంగా ఉండాలి. దీంతో వాళ్ళు రహస్య జీవితానికి సిద్ధపడలేదు. తాము బాధ్యత పడుతున్న ప్రాంతాల్లో రహస్య పార్టీ నిర్మించి శత్రువుకు అభేద్యంగా తీర్చిదిద్దలేకపోతున్నారు. పార్టీ రహస్యంగా ఉంటూనే విశాల ప్రజానీకాన్ని వర్గ పోరాటంలో కదిలించే కృషిలో తర్ఫీదు కావడం లేదు. అంటే అర్థం ఏంటిది? బయటికి రావాలనుకుంటారా? ఇప్పుడు దీని కూడా రాసిన, దీనికి శత్రువు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతక దాడి, స్వీయాత్మక కృషిలోని లోపాలు, బలహీనతలు, పరిమితుల కారణంగా కూడా మనం వెనకంజలో ఉన్నామని రాసినారు.
అవును. ఇప్పుడు వెనుకంజలో ఉన్నామంటే వదిలివేయాలని కాదు కదా. ఇప్పుడు గెరిల్లా యుద్ధాన్ని ప్రభావవంతంగా సాగించడానికి తోడ్పడలే కాకుండా దానికి భిన్నమైన జీవన శైలి పిఎల్జీలో కొనసాగుతున్నది. క్రమశిక్షణతో కూడిన విధేయత, అంకిత భావం, త్యాగనిరతి, పోరాటంలోనో ప్రచారం నిర్వహించడంలోనో ప్రజల్ని కదిలించడంలోనో ఒక విప్లవ సాధనంగా కీలకమైన పాత్రను పోషించే పోరాట శైలిని, మావోయిస్టు పోరాట శైలిని అభివృద్ధి చేయడంలో పిఎల్జీలో బలహీనత లోపాలున్నాయి. అంటే అర్థం ఏంటిది? తన్ను తాను మనం స్నానం ఎట్లా చేసుకుంటాం? నాలో ఉన్న నా మీద ఉన్న మలిన మొత్తంగా కూడా పారదోలుకోవడానికి ఎట్లయితే మనం శరీరాన్ని శుభ్రం చేసుకుంటామో వాళ్ళు ఆ విధంగా వాళ్ళల్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రతి పార్టీ సభ్యుడు మొదలుకొని కేంద్ర కమిటీ స్థాయి వరకే ఉన్నటువంటి వాళ్ళ యొక్క లోపాలను మొత్తంగా కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక్కడ శత్రువు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతక యుద్ధంలో మనకు జరుగుతున్న నష్టాలకు కారణాలు ఏంటి అని కూడా రాసుకున్నారు వాళ్ళు. ఓకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతక సన్నాహాలను, యుద్ధ తీవ్రతను సరిగా అంచనా వేయకపోవడం, మారిన పరిస్థితికి తగిన ఎత్తుగడలు చేపట్టకపోవడము, గత 2 దశాబ్దాలుగా విప్లవోద్యమ నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లతో, ఎందుకంటే చాలా పేర్లు పెట్టింది కదా, గ్రీన్ అంటని అదని ఇదని చాలా పేర్లు పెట్టింది కదా, ఆ దాడి క్యాంపెయిన్ ను ప్రతిఘటించి విఫలం చేయడం పార్టీ ఇదంతా రాశారు. రహస్య పని విధానాన్ని, గెరిల్లా యుద్ధాన్ని, నెగటివ్ పాయింట్స్ అనేది సపరేట్ గా చాలా పేరాస్ రాసినారు. ఇక్కడ చూడండి, ఈ 6వ పాయింట్, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, వాకీ టాకీల వాడకంలో లోపాలు కొనసాగుతుండడం. ఓకే, అంటే సెల్ ఫోన్లని ఇష్టం వచ్చిన రీతిలో వాడకంలో లోపాలు. ఓకే, మారిన సామాజిక పరిస్థితుల్లో తాత్కాలిక వెనుకంజ కాలంలో కార్పొరేట్ సెక్యూరిటీ ప్రాంతాల్లో స్థానిక ప్రజా నిర్మాణాలు దెబ్బతినడం, బలహీనపడడం, నిష్క్రియంగా మారడంతో వర్గ పోరాటాన్ని, గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించడంలో లోపాలు, బలహీనతలు, పరిమితులు కొనసాగుతుండడం, పరిమితంగా ప్రజా పునాది పెరగక ఉద్యమ ప్రాంతాల్లో శత్రు అధికారం, ఇదంతా ఎంత స్పష్టంగా వాళ్ళకి సంబంధించిన అంశాలు వాళ్ళు రాసుకున్నారో దాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎవరు చెప్పిండు సాయుధ పోరాటం అనే అంశం, సాయుధ పోరాటం అనే పదం ఎక్కడైనా ఉందా? లేదు. ప్రజాయుద్ధ పందా అంటారు, లేకపోతే గెరిల్లా యుద్ధ పందా అంటారు, ప్రజా పోరాటాలు అంటారు, కానీ ఎక్కడ కూడా మొత్తం మీరు మళ్ళా చదవండి సాయుధ పోరాటం. కానీ ఇప్పుడు ఈ పోలిట్ బ్యూరోలో ఈ 40 పేజీల ఈ పరిశీలన, ఆత్మ పరిశీలన అనుకోండి, లేకపోతే భవిష్యత్ కోసం ఒక ప్రణాళిక అనుకోండి, ఇది వేసుకున్న తర్వాత ఇందులో ప్రణాళిక అనేది ఎక్కడ మీకు కనబడుతున్నది? అంటే వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాంట్లో కార్యాచరణ లేకుండా పోయినట్టున్నది కదా? ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంది. ఈ తప్పులన్నీ సవరించుకోవాలని అంటేనే అదే కార్యాచరణ కదా. ఈ తప్పులన్నీ ఏదైతే మనం పార్టీ సభ్యుల్లో వస్తున్నటువంటి మితవాదం, అతివాదం, అవకాశవాదం, పిడివాదం, ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో, లేకపోతే మనకు మన ఆచరణలో తీసుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయో, ప్రజలని నమ్ముకోండి, మీరు ఆయుధాన్ని కాదు నమ్ముకోవాల్సింది, ప్రజలను నమ్ముకోండి, మీ టెక్నాలజీని కాదు నమ్ముకోవాల్సిందనే అంశం చాలా బలంగా దీంట్లో చెప్పారు. ప్రజలే మనకు పునాది, ప్రజలే మనని కాపాడుతారు, ప్రజా పునాది మనల్ని బలంగా ఉంచగలుగుతుంది. కానీ ఆనాడు వీళ్ళు ముందుగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే, ఆలోచించి ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. ఇప్పుడు 2024 ఆగస్టు నుంచి 2025 డిసెంబర్కి మధ్యలోనే కదా విధ్వంసం అంతా జరిగింది. భయంకరంగా పార్టీ నష్టపోయింది. ఈ మధ్య కాలం ఎక్కువ కదా. పార్టీ ఖచ్చితంగా ఈ పరిస్థితులను మొత్తంగా కూడా అంచనా వేయకుండా ఏం లేదు. పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళల్లో కూడా ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో, స్వీయాత్మక ధోరణులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మితవాద, అవకాశవాద ధోరణులు ఏవైతే ఉన్నాయో, ఇది పార్టీ గ్రహించింది. గ్రహించకపోతే దీంట్లో కేంద్ర కమిటీ సభ్యులతో సహా అనే అంశం రాయదు. ఓకే, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, అత్యున్నత కమిటీలో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ
చూడండి, ప్రజా పునాదిని పెంచుకుంటూ శత్రువుకు అభైత్యమైన బలమైన రహస్య పార్టీ నిర్మించుకుంటూ పిఎల్జిఏను ప్రజా సంఘాలను ఐక్య సంఘటనను పటిష్టపరుచుకుంటూ పెంపొందించుకుంటూ ప్రజా పోరాటాలను గెరిల్లా యుద్ధాన్ని విస్తృతం తీవ్రతరం చేద్దాము అనే కర్తవ్య సాధన కోసం ఈ కాలంలో మన కృషి చాలా చోట్ల లోపభూయిష్టంగా బలహీనంగా సాగింది. ఏంటిది? ప్రజా పునాదే మనల్ని కాపాడుతుంది. ఆయుధం కాదు, రాకెట్ లాంచర్లు కాదు, డ్రోన్లు కాదు, నువ్వు ఎంత ఆయుధ సామగ్రి కాదు అనేది పార్టీ బలంగా ఎప్పుడు కూడా క్యాడర్కి అదే నేర్పుతుంది. నువ్వు దీన్ని నమ్ముకో, దాన్ని నమ్ముకో, 1,00,000 AK-47 తీసుకురా, 1,00,000 SRR తీసుకురా, లేకపోతే 10,000 రాకెట్ లాంచర్లు తయారు చేయి, IUDలో 10 లక్షలు కోటి తయారు చేయి, విప్లవం వస్తుంది అనేది ఎప్పుడు నమ్మదు. ఇక్కడ చూడండి, కేంద్ర కమిటీలోని స్వీయాత్మక ఫలితంగా 2020 నాటి కేంద్ర PORలోని AOB తెలంగాణ, పశ్చిమ కనుమలు, TU పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఉద్యమాలకు శక్తికి మించిన కర్తవ్యాలను రూపొందించింది. అంటే కేంద్ర కమిటీలోనే తప్పులు జరిగినాయి, తప్పు జరుగుతున్నది. ఈ స్వీయాత్మక ధోరణి లేకపోతే అతివాదం కావచ్చు, వ్యక్తిగతవాదం కావచ్చు, నేను ఎక్కువ చేసినా చూయించుకోవాలి, లేకపోతే నా పేరు ప్రతిష్టలు ఎక్కువ రావాలి. ఇప్పుడు ఈ పోలిట్ బ్యూరో ఈ మొత్తం వ్యవహారంలో ఈ డాక్యుమెంట్ వెనకాల ఇప్పుడు ఈ మధ్య కాలంలో లొంగిపోయిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కదా? ఉన్నారు. అదే అంటున్నా, మల్లోదుల పీపీ నెంబరే కదా. వాసుదేవ్ ఆయన ఆలోచన ఆనాటికి మారలేదని అనుకోవాలా? మీలాంటి వాళ్ళు ఆయన ఆలోచన తర్వాతి కాలంలో మారింది అని అంటున్నారు కదా. ఈ డాక్యుమెంట్ తయారయ్యే నాటికి ఆయన పర్ఫెక్ట్ గానే ఉండను అనుకోవాలా? ఈ డాక్యుమెంట్ ఏదైతే రాయడం మొత్తంలో ఏముంటుంది అంటే, పీబీలో కూడా ఇప్పుడు సపోజ్ 10 మంది ఉన్నారు అనుకో, ఆ 10 మందిలో మెజారిటీ 7-8 మంది ఏ నిర్ణయం అయితే చేస్తారు, ఒక్కొక్క అంశం దీంట్లో మొత్తం ఇది కనపడేది 40 పేజీల అంశం అయినప్పటికీ దీంట్లో కనీసం ఒక 10 ఎజెండాలు ఉంటాయి. 10 ఎజెండాల ప్రాతిపదికగా జరిగిన చర్చ యొక్క సారాంశము ఈ 40 పేజీల్లో ఉంది. అదే ఈ కలగురగంప చేసి చర్చించారు అక్కడ. చాలా కనీసం ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అవసరమైతే కొన్ని విషయాల మీద కనుక ఏకాభిప్రాయం ఎట్లా రాదనుకో, కొన్ని విషయాలను ఏకాభిప్రాయం వస్తుంది. మెజారిటీ అభిప్రాయం రానప్పుడు ఆ మీటింగ్ ఎక్స్టెండ్ అవుతూ పోతూనే ఉంటది. 10 రోజులు అనుకునే 15 అవుతుంది, 20 అవుతుంది, ఒక్కొక్కసారి నెల కూడా అవుతా ఉంటది. ఓకే. కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళు రాసుకున్న దాన్ని అసలు నిజంగా చెప్పాలంటే, దీన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, పార్లమెంటరీ పార్టీ కావచ్చు, నాన్ పార్లమెంటరీ పార్టీలు కావచ్చు, బుద్ధి ఉంటే, తెలివి ఉంటే ఈ డాక్యుమెంట్ని ప్రాతిపదిక చేసుకొని నా పార్టీలో కూడా ఇట్లా చేయాలి, నా పార్టీలో కూడా సమీక్ష చేసుకోవాలి అనేది ఆలోచించాలి. నన్ను నేను పరీక్ష చేసుకోకపోతే, అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు మేము తప్పులు చేసినామని ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకునే పార్టీలు కావు కదా ఇవి. మేము చాలా గొప్పగానే చేసినామని మాట్లాడతారు కదా. ఇప్పుడు మొన్నటిదాకా 10 ఏళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు ప్రజలే ఓడగొట్టిన మమ్మల్ని, వాళ్ళే తప్పు చేసిరని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. 2 ఏళ్ళు కాలం పరిపాలించిన ఈయన మాకంటే గొప్పోడలేడే ఈయన మాట్లాడుతున్నాడు. మీరు అంటున్నది అదే కదా? అవును. అంటే ఈ రకమైన ఆత్మ పరిశీలన అవసరం అని మీరు అంటున్నారు. అసలు ఇట్లా చేసుకుంటేనే వాడు కమ్యూనిస్ట్ అవుతాడు, చేసుకున్నాడు కమ్యూనిస్ట్ ఎట్లా అవుతాడు? ఇట్లా ఎవరైతే తనకు తాను నేను తప్పు చేసినా అనుకో, నా తప్పును నేను గ్రహించకపోతే, నా తప్పును నేను సవరించుకోకపోతే వాడు కమ్యూనిస్ట్ అని చెప్పుకోవడానికి అర్హత ఎక్కడిది? నేను సమాజాన్ని మారుస్తా అని చెప్పుకునే అర్హత ఎక్కడిది? కమ్యూనిస్ట్ పక్కన పెడదాం, నేను సమాజాన్ని మార్చగలుగుతా అనే అర్హత మనకి ఎక్కడిది? ఇప్పుడు అదే కదా సమస్య అంతా. ఇప్పుడు మనం పూలే, జ్యోతిరావు పూలే, అంబేద్కరు, పెరియారు, ఇతరత అందరి పేర్లు మనమే. గాంధీ వారసులు గాంధీని ఫాలో అవుతున్నారా? అంబేద్కర్ వారసులుగా చెప్పబడే వాళ్ళు అంబేద్కర్ని ఫాలో అవుతున్నారా? మార్క్స్, లెనిన్ వారసులుగా చెప్పబడే వాళ్ళు దాన్ని ఫాలో కాకపోతే దానికి అర్థం ఏమున్నదాడా? అంటే విగ్రహాలు పెట్టి, జయంతులు చేసి, వర్ధంతులు చేసి మేము వాళ్ళ వారసులము అని చెప్పుకోవడం గొప్ప కాదు కదా. ఇవాళ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఈ విధమైనటువంటి స్వీయాత్మక పరిశీలన కనుక జరగకపోతే, వాళ్ళ తప్పుల్ని వాళ్ళు సమీక్ష చేసుకోకపోతే, అరే నా తప్పుల్ని నేను సమీక్ష చేసుకోకపోతే మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ డాక్యుమెంట్ దేశానికి, దేశంలో ఉన్న పార్టీలు ఆదర్శంగా తీసుకోవాలంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి.
తీసుకోకపోతే నీకు నీకు ప్రజలు నువ్వు ఎట్లా గౌరవిస్తావు? నిన్ను నువ్వు ఎట్లా ఇప్పుడు రోజు నేను ఎందుకు స్నానం చేస్తా, లేకపోతే 2 రోజులకు ఒకసారి ఏం చేస్తా? మనం దొడ్డికి పోతే ముడ్డు ఎందుకు కడుక్కుంటాం? రోజు ముఖం ఎందుకు కడుక్కుంటాం? ఎందుకు కడుక్కోవాలి మరి? మనం అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో డయాగ్నోసిస్ సెంటర్లో పోతున్నాం, మొత్తం ఓ జుట్టు కాంచి మొదలు పెడితే కింద పాదం దాకా మొత్తం పరీక్షలు చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? దేనికోసం చేసుకుంటున్నాం? అంటే నాలో ఉన్న లోపాలని నా శారీరకపరమైన లోపాలన్నింటినీ కూడా నన్ను నేను తెలుసుకోవడానికి, నేను తెలుసుకోవడానికి, నాకు తెలిస్తే దాని నుంచి నేను ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మరి ఒకవేళ ఇదే కనుక తప్పు అయితే, ఇట్లా చేయడమే తప్పు అయితే మొత్తం డయాగ్నోసిస్ సెంటర్లన్నీ మూసేయండి మరి. అంటే ఇప్పుడు దాని మీద జరుగుతున్న చర్చ ఏంటంటే, బయట వీళ్ళు 2024లోనే తప్పుని తెలుసుకున్నారు, తప్పంతా వాళ్ళే చేసిర్రు. అంటే బయట ప్రొజెక్షన్, బయట ప్రజలకి ఏ రకమైన వాయిస్ని వినిపిస్తున్నారు అంటే ఈ రకమైన వాయిస్ని వినిపిస్తున్నారు. ఆనాడే అనుకున్నారు వాళ్ళు, మొత్తం ఆనాడే వాళ్ళలో తప్పులు జరిగినాయి, సో అందుకే పార్టీ ఇట్లా అయిపోయింది, వాళ్ళ తప్పుల వల్లనే పార్టీ ఈ సిచ్యువేషన్కి వచ్చింది, ఇది బాగా వినిపిస్తున్నారు. ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడే విషయాలు ఇది. 1967లో ప్రారంభమైన మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నక్సల్బరీ ఏదైతే బెంగాల్లో ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అనుకుంటా, నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఒక 100 చదివి ఉంటా పార్టీ సమీక్షలు. పార్టీ సమీక్ష ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు 60 ఏళ్ళలో ప్రారంభమైతే 67 నుంచి 77 దాకానే, అంటే మేము 77 వరకు లేం, కానీ ఆ కాలంలో జరిగినటువంటి అనేక రకాల ఇటువంటి సర్క్యులర్లు, ఇటువంటి సమీక్షకు సంబంధించిన డాక్యుమెంట్లని ఎన్నో చదివినాం. 77 తర్వాత 77 నుంచి దాదాపుగా 90 వరకు అదొక కాలం. 90 నుంచి మళ్ళా ఇంకొక పీరియడ్, మళ్ళా 2000 సంవత్సరం తర్వాత నుంచి 2004 తర్వాత పార్టీ ఏదైతే 3 పార్టీలు కలిసి ఒక మావోయిస్ట్ పార్టీగా ఏర్పడిందో, ఏది పార్టీ యూనిట్ అని, తర్వాత ఎంసీసీ ఏదైతే బీహారు, బెంగాల్ ప్రాంతాలకు సంబంధించిన, జార్ఖండ్ సంబంధించిన ఎంసీసీ కావచ్చు, పియుకు సంబంధించిన హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు సంబంధించిన, బీహార్ సంబంధించిన అన్ని కలిసి, దాని తర్వాత కూడా చాలా వచ్చినాయి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి ప్రతి పీబీ సమావేశం తర్వాత, లేకపోతే ప్రతి కేంద్ర కమిటీ సమావేశం తర్వాత ఇటువంటి అన్ని వస్తూనే ఉంటాయి. వాడు తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, చరిత్రని వక్రీకరించాలనుకున్న మాట్లాడతారు. ఇప్పుడు ఎవరినైతే మీలాంటి వాళ్ళు విమర్శిస్తున్నారో, లొంగిపోయి బయటకు వచ్చి ఇప్పుడు మల్లోజులను కానీ, ఆశలను, ఇట్లాంటి వాళ్ళని, సో ఈ డాక్యుమెంట్ చూసి చదివిన తర్వాత వాళ్ళ తప్పు చేయనట్టే అనే ఒక అంచనాకి కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు ఎప్పుడు కూడా పార్టీలో. ఇన్నయ్య అంటోడు కోన్కిస్కగాడు, మల్లాజులు అంటోడు కోన్కిస్కగాడు. నేను ఆ పార్టీలో ఉంటే, ఆ నిర్మాణంలో ఉంటే, ఆ బాధ్యతల్లో ఉంటే అప్పుడు మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఎలా మేము బయట ఉన్నాము, బయట ఉండి ఎన్ని మాట్లాడితే ఏమవుతుంది? కాకపోతే ఏంటంటే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి మాత్రమే మేము పనిచేస్తాం. అసలు ఏంటిది, దాని చరిత్ర ఏంటిది? ఎందుకంటే బయట ఉన్న చాలా మందికి ఆ పార్టీ నిర్మాణం, పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, దాని యొక్క సమీక్షలు ఏంటి, అసలు పార్టీ నెంబర్ ఎట్లయితాడో ఎవరికి తెలుసు? పార్టీ నెంబర్ కావాలంటే ఏది ఆషమాషి కాదు కదా. అంటే ఈ డాక్యుమెంట్ చదివిన తర్వాత ఒక నిస్సహాయ పరిస్థితి తప్ప, మావోయిస్టుల అడవిలో ఉండి ఇంకేం చేయలేని సిచ్యువేషన్ అనే ఒక లైన్ ని బయటికి తీసుకొస్తున్నారు. నాకు తెలిసి ఇంతకంటే కూడా భయంకరం అంటే చాలా తప్పులు చేసినాం, చెయ్యకూడని తప్పులు చేసినాం అని రాసుకున్న సమీక్ష సర్క్యులర్ కూడా ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఇది చాలా లైటర్ వెయిన్ లో ఉంది. ఇంకా కొన్ని విషయాల్లో అయితే చాలా కఠినంగా ఉంటది. కేంద్ర కమిటీ సభ్యులతో సహా ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ ఆచరణలో, వాళ్ళ అవగాహనలో, వాళ్ళకి సంబంధించిన కామ్రేడ్లీ రిలేషన్లో ఏమేమి తప్పులు చేసిండ్రు, స్త్రీల పట్ల ఎట్లున్నారు, ప్రజల పట్ల ఎట్లున్నారు, ఉద్యమంలో ఏ విధమైనటువంటి కార్యాచరణలో ఉన్నారు, ఎంతో సమీక్ష ఉంటుంది. అసలు నాకు తెలిసి ఇది చాలా సమగ్రంగా కూడా పూర్తిగా లేదు ఇంకా. అంత కఠినంగా ఉన్నాయి, అంత తప్పుల్ని. ఇప్పుడు కాకతీయ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, కొన్ని
చేయకూడని పనులు కూడా చేసిండ్రు, రైట్. చంపకూడని సంఘటనలు కూడా కొన్ని చేసిండ్రు. దాన్ని కూడా సమీక్షించుకుంటారు. దానికి బాధ్యులైన వాళ్ళని కూడా సస్పెండ్ చేసిండ్రు. కాకతీయ ఇన్సిడెంట్కి ఎవరైతే ఆ చర్యకు బాధ్యులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పార్టీ ఫస్ట్ ఎక్కడ ఉంటుంది, డీప్రమోట్ చేస్తారు. డీప్రమోట్ చేస్తే కూడా డీప్రమోట్ కూడా కాదు, ఈయనకి ఇంకా పెద్ద శిక్ష చేయాలనుకున్నప్పుడు సస్పెండ్ చేస్తుంది. అటువంటి చర్యలు తీసుకున్నటువంటి సమీక్షలు కూడా ఉంటాయి. అంటే పార్టీ తనకు తాను పరీక్ష చేసుకోవడం, స్వీయాత్మక విమర్శ చేసుకోవడం కూడా తప్పట్టే. బుద్ధున్నోడు, అవగాహన ఉన్నోడు, తెలివి ఉన్నోడు, సోయి ఉన్నోడు ఎవడు ఈ మాటలు మాట్లాడవద్దు. ఇక పత్రికలు ఏమున్నదాడా ఇప్పుడు అసలు ఇది బయటికి ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళ మధ్యలో ఉండాల్సింది ఎట్లొచ్చింది, ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎప్పుడో అసలు ఇది దాదాపుగా 2000 నాకు తెలిసి డిసెంబర్ జనవరికే, అంటే 2025 ఎవరి చేతిలో ఉంటుంది బేసిక్? ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియా కమిటీ, జిల్లా కమిటీల వాళ్ళ చేతిలో ఉండాలని డాక్యుమెంట్ అంతే. అంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అంటే పార్టీలో ఉన్నటువంటి పిఎల్జీలో ఉన్నటువంటి, అంటే దీంట్లో ఎట్లుంటది, 3 రకాలు ఉంటది. 1 పార్టీ, 2 పిఎల్జీఏ, 3 పార్టీ అభిమానులుగా శ్రేయోభిలాషులుగా ఉన్న ఐక్య సంఘటనలో భాగంగా ఉన్నటువంటి శ్రేణులు, పార్టీ నెంబర్లు అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 3 రకాలైనటువంటి 3 విభాగాలుగా ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా ఇది పార్టీ నిర్మాణపరమైనది. చాలా మందికి ఏంటంటే పిఎల్జీఏ పార్టీ అనుకుంటారు. కాదు, పిఎల్జీ అనేది పార్టీ కాదు. పార్టీ అనేది అత్యున్నత స్థాయికి సంబంధించింది. పార్టీ ఐక్య సంఘటనకు సంబంధించినది ఇది పిఎల్జీఏ. ఇప్పుడు ఎవరి చేతిలోంచి బయటకు వచ్చి ఉంటుంది? పోలీసులే ఇస్తారు. అంతేనా? అంతే మరి, ఎవడిస్తారు? లేకపోతే ఎప్పుడో వాళ్ళ దగ్గర ఉంటది కదా, ఇది ఎప్పుడో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ సమయం ఏంది ఇప్పుడు బయట పెట్టడం? దీన్ని ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, బయటకు వచ్చిన వాళ్ళు తమను తాను గొప్పగా చూయించుకోవడం కోసం, మేమే కాదురా నాయన, పార్టీ దీన్ని సమీక్షించింది, పార్టీ తప్పులు చేసినాం అన్నది, మేమేదో బయటకు వచ్చి ఒక ఆయన 22 పేజీలు, ఒక ఆయన 6 పేజీలు, ఒక ఆయన 2 పేజీలు, ఒక ఆయన ఇంటర్వ్యూలు ఏదైతే చెప్తా ఉన్నారో, పార్టీ ప్రతి విషయాన్ని ప్రతి స్థాయిలో చర్చిస్తుంది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, రీజియన్ స్థాయి, ప్రతి దగ్గర చర్చిస్తుంది. కాబట్టి ఇది నా ఉద్దేశం ఏంటంటే, మావోయిస్టు పార్టీ ఏదైతే ఆచరణలో స్వీయ విమర్శ చేసుకోవడం, సమీక్ష చేసుకుంటేవో, ఆ భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ గినక ఆ విధంగా చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళకు మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టో మనం పాటిస్తున్నావా లేదా, ఆచరిస్తున్నావా లేదా అని వాడు చూసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ కోటి ఉంది, బీజేపీ కోటి ఉంది, లేకపోతే ఎన్నికల మేనిఫెస్టో ఉంది. ఎన్నికల మేనిఫెస్టోని ఈ ప్రభుత్వం నేను దాన్ని అమలు చేస్తున్నా లేదా, పాటిస్తున్నా లేదా, ఇట్లాంటి లెటర్లు రావాలి. చెయ్యనప్పుడు నువ్వేం చేయాలి? వాడు 6 గ్యారంటీలని ఇచ్చిండు, మరి 6 గ్యారంటీలు నేను అమలు చేస్తున్నా లేదా? వాడు అదే టిఆర్ఎస్ పార్టీ పెద్ద మేనిఫెస్టో రాస్తారు. విద్యా రంగాన్ని ఇట్లా చేస్తాం, వైద్య రంగాన్ని ఇట్లా చేస్తాం, ఉపాధి రంగాన్ని ఇట్లా చేస్తాం, వ్యవసాయ రంగాన్ని ఇట్లా చేస్తాం అన్నాడు. నువ్వు చేస్తున్నావా లేదా, నువ్వు సమీక్ష చేసుకోకపోతే ఎవరు చేయాలి మరి? ఎవరు చేయాలా? రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రతి రంగంలో, ప్రతి విషయంలో, ప్రతి ఒక్కరు, అంటే వ్యక్తిగా కావచ్చు, వ్యవస్థలో ఉన్న వ్యవస్థ అయినా కావచ్చు, ఈ సమాజంలో వ్యవస్థలైనా కావచ్చు, ఆత్మ పరిశీలన అన్నది చాలా ఇంపార్టెంట్. సమీక్షించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా కరెక్ట్ కాదన్నది వాళ్ళ వాదన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.